మండల బద్దలు కొట్టేటట్టు వాక్యం చెప్పేటువంటి దైవజనులు వాళ్ళు. అలాంటి వారికి సైతానుడు పెట్టినటువంటి శరీరం పెట్టినటువంటి ఒక భయంకరమైన శోధనలు వచ్చినప్పుడు నిలబడలేక కొట్టుకుంటా దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేస్తాను, ప్రభువాన్ని క్షమించు, ప్రభువాన్ని క్షమించు. నో 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 నాట్ లైక్ దిస్, ఇలా కాదు, సంఘం ఎదురు ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన ఉపవాసం ఉండి చర్చి లీడర్స్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఒక అవకాశం వేయండి, నేను క్షమాపణ కోరుకోవాలి, సంఘం ఇది కానంటే. నో బ్రదర్, వాట్ ఈస్ దిస్? ఇలా జరిగితే సంఘం ఏమైపోతుంది? విశ్వాసులు ఏమనుకుంటారు? విశ్వాసులు ఎవరు ఏమని అనుకున్నా సరే నా హృదయం దేవుని సన్నిధిలో సరి చేసుకోవాలి. నా ద్వారా సంఘానికి శాపం రాకూడదయ్యా, అయ్యా శాపం రాకూడదు, నన్ను క్షమించండి, నీ కాళ్ళు కొట్టుకుంటు. అప్పుడు ఆయనకి అవకాశం ఇచ్చాను. ఆయన మోకాళ్ళ మీద మైకి తీసుకో, పబ్లిక్ నన్ను క్షమించండి, ఎంతో ఆశీర్వాదకరం నోడిసినట్టు నేను ఈ రోజున దేవుని దృష్టిలో శాపగ్రస్తుగా కనపడుతున్నాను, క్షమించండి, నాకు అపవిత్రమైన తలంపులు వచ్చేసి అది చేయాలి ఇది చేయాలి ప్రేరేపించబడుతూ ఉన్నాను, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి అని మొరబెట్టుకుని ఏడ్చాను. సంఘం అంటే ఏమిటండి? సంఘం అంటే ఏంటి? దేవుని శరీరం ఉన్నటువంటి అవయవాలు ఉన్నటువంటి విశ్వాసులకు నువ్వు ఎంత మాదిరిగా జీవించాలి, ఎంత మాదిరిగా జీవించాలి. మాట, చూపులు, తలంపులు, నడకలు, నీ క్రియలు నిన్ను చూస్తూ ఉంటారు. యువర్ ఏ వాకింగ్ గాస్పెల్, నువ్వు నడిచేటువంటి సువార్తికుడివి. నిన్ను చూసే ఇతను నిజమైన క్రైస్తవుడు అని చెప్పుకోగలగాలి అంటే నీ యొక్క చూపులనే తెలిసిపోతుంది నువ్వు ఎలాంటి వాడివో, దేవుని భయం కలిగినటువంటి వాడవా అనేటువంటి భయభక్తులు కలిగి జీవించాలి. యోగుల గురించి అంత చక్కగా రాశారు. యెహోవా భయభక్తులు కలిగినటువంటి వాడు, అలాంటి వాడు ఈ భూమి మీద ఎవడు లేడు అని యెహోవా దేవుడి సాక్ష్యం చెప్పాడు. అలాంటి వాడినే సైతానుడు మోసం చేయాలని ప్రయత్నం చేశాడు. అయితే ఆయన యెహోవా తప్పు చేశానని ఆయన అనలేదు, తన నోటి మాట ద్వారా కూడా పాపం చేయలేదు అని దేవుడే సాక్ష్యం చెప్పాడు. నిజంగా ఎలాంటి ఉన్నతమైనటువంటి స్థానము యోగు భక్తుడికి ఇచ్చాడు. కానీ పర్లోక రాజ్యంలో కోటాను కోట్ల మంది మధ్యలో ఆయనను ఎంతగా యెహోవా దేవుడు ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. కానీ నిజంగా స్టోరీ చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది అన్నమాట. మనకి ఈ బిబ్లికల్ స్టడీస్ అనేటువంటిది మనము చదివేటప్పుడు అంటే ఒక్కొక్కరి యొక్క జీవిత చరిత్ర మనం చదివేటప్పుడు ఆది కాండం నుంచి, ఆదాము దగ్గర నుంచి, హవ్వ దగ్గర నుంచి ఎవరు ముందు తప్పు చేశారు? ఆదాము హవ్వను తీసుకుంటే ఎవరు తప్పు చేశారు? హవ్వ తప్పు చేశారు. రెండోసారి ఆదాము తప్పు చేశాడా? చెప్పండి. సో ఒక గొర్రె ముందు దూకితే దాని వెనకాల ఇంకొక గొర్రె దూకినట్లుగా అవ్వ తప్పు చేసింది కాబట్టి దేవుడు ఇంకా ఏం చేయలేదుగా, తినుదినమని చచ్చిపోతామని చెప్పాడు కదా. తిన్నది కదా నా భార్య, ఇంకా చచ్చిపోలేదు ఏంటి? సీ ద లాజిక్. అదే ఏమనుకుంటున్నాడు, తినగానే చచ్చిపోవాలి కదా, ఇంకా బతికే ఉంది కదా, కాబట్టి నేను తిన్నా కానీ నేను చచ్చిపోలే ఇప్పుడు అనుకుని ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళు ఆత్మీయంగా ఆలోచించట్లేదు, శారీరకంగా ఆలోచిస్తున్నారు. ఆలోచించినప్పుడు ఏమైంది అంటే వెంటనే తినబోతున్నటువంటి పండుని తిన్నావు కనుక కాబట్టి వాడు మహిమ శరీరాన్ని పోగొట్టుకున్నారు, దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నారు, దేవునితో ఆత్మీయ సహవాసాన్ని పోగొట్టుకున్నారు, సంభాషించేదాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు మధ్యవర్తి కావాల్సి వచ్చింది. నువ్వు మాట్లాడితే వినేటువంటి పరిస్థితి లేదు, దేవుడు మాట్లాడితే వినే పరిస్థితి నీకు లేదు. ఇవన్నీ మనం రీసెర్చ్ చేసి చదివి ఆలోచించేటప్పుడు అనండి
ఈ స్పిరిచువల్ వరల్డ్ ఏంటి అసలుకి, ఈ ఆత్మీయ లోకము ఏంటి, ఎలా ఉంటుంది, దేవుడితో సహవాసం చేసేటటువంటి లోకము ఎంత బాగుంటుంది, శరీరానుసారంగా జీవించేటువంటి లోకము ఎలా ఉంటుంది. ఇది అడ్వాన్స్డ్ థియాలజికల్ స్టడీస్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇక్కడ మనము చిన్న విషయంలోకి వచ్చినప్పుడు దివారాత్రులు ధర్మశాస్త్రం చదవాలి అని అంటే, శాస్త్రము ధర్మము దేవుని వాక్యము మనకు ఎలా ఇవ్వబడింది అని అంటే, డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారా మీరు? ఎలా వచ్చింది? ఉచితంగా, ధర్మంగా ఇచ్చింది. మోషేకి దేవుడు ఇచ్చినటువంటి శాస్త్రము ధర్మశాస్త్రం నీకు ఫ్రీగా ఇచ్చాడు అనమాట. ఫ్రీగా ఇచ్చాడు ధర్మశాస్త్రాన్ని. అది నువ్వు మనసులో ముద్రించుకోవాలి. ముద్రించుకొని జీవితకాలం అంతా కూడా నువ్వు బ్రతకాలి, నీ కుటుంబానికి నేర్పించుకోవాలి, నీ సంఘాన్ని నేర్పించుకోవాలి, అనేక మందికి నువ్వు చెప్పవలసిన బాధ్యత నీవు ఉన్నది. అలా ఉన్నప్పుడు నువ్వు ఈ 5 కాండములను కూడా ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు చదవాలి, రాత్రి మగుళ్ళు చదవాలి. తర్వాత వచ్చేదంతా కూడా చరిత్ర, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, ఆ తర్వాత సువార్తలు, పత్రికలు, ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఇక అదంతా చరిత్ర. ఇది ధర్మశాస్త్రం అనేటువంటి దేవుని దగ్గర నుంచి నీకు వచ్చినటువంటి మాట, దేవుని దగ్గర నుంచి ప్రత్యక్షంగా డైరెక్ట్ గా వచ్చినటువంటి దేవుని యొక్క మాటను ఆది కాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవియ కాండము, ద్వితీయోపదేశ కాండము, చరిత్రలోనే డైరెక్ట్ గా దేవుడు వారితో కూడా ఉండి నడిపించినటువంటి శాస్త్రము ధర్మశాస్త్రం. నేను మీ మధ్యలో జీవించినప్పుడు, నేను మీ మధ్యలో ఉన్నప్పుడు నాకు మందిరం లేదే, నాకు మందిరం కట్టమని ఎప్పుడన్నా అడిగానా అని ఎవరన్నారు? యెహోవా దేవుడే అన్నాడు. దావీదు రాజును మందిరం కట్టాలనుకున్నప్పుడు దావీదు రాజు ఏమన్నాడు? అయ్యో, నేను సరంబి వేసినటువంటి బిల్డింగ్స్ లో ఉంటున్నాను, భవంతుల్లో ఉంటున్నాను, నా దేవుడు అయినటువంటి యెహోవా దేవుడు ఎక్కడున్నాడు? గుడారంలో ఉన్నాడేంటి? అయ్యో, అలా ఉండకూడదు, నా దేవునికి నేను నివాస స్థలమును, ఒక మందిరాన్ని కట్టాలని నిర్ణయించుకున్నాను హృదయంలో. కాబట్టి నాతను వచ్చి ప్రవక్తలందరూ పిలిపించి వాళ్ళందరూ కూడా చక్కగా దీనికి నిర్మాణం చేయాలి, దేవుని యొక్క మందిరం అన్నాడు. నేను ఎప్పుడన్నా ఇంతకాలం కూడా ఆది కాండం నుంచి, ఆదామావ దగ్గర నుంచి, మోషే దగ్గర నుంచి, ఇశ్రాయేలు ప్రజల దగ్గర నుంచి నేను ఎక్కడ బతికాను అన్నాడు యెహోవా దేవుడు? గుడారాల్లో బతికాను. అది ఎలాంటి విషయం అండి ఇది? జీవము అనేటువంటి దేవుడు ఎక్కడ జీవిస్తున్నాడు? గుడారంలో. భూమి ఆకాశంలో ఆయన్ని. ఎలా జీవించాలి దేవుడు మీ మధ్యలో? ఉన్నతమైనటువంటి వాడుగా జీవముడి దేవునికి మహా గొప్ప మందిరంను కట్టి ఆయనను కనపరిచి, మహిమపరిచి, స్తుతించి ఆరాధించవలసిన స్థలంలో ఉండవలసినటువంటి వాడు ఎక్కడ ఉన్నాడు? గుడారాల్లో ఉన్నాడు. మందసపు పెట్టిలో, ప్రత్యక్షపు గుడారంలో. మోషే ప్రతిరోజు అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంటే యెహోవా దేవుడు తన ధర్మశాస్త్రాన్ని చక్కగా చెప్తూ వచ్చాడు. కొండ మీదకి రావయ్యా బాబు, ఇక్కడ మంది కానీ ఏంటి, ఈ గుడారంలో మనుషులందరూ ఉంటున్నారు, అపవిత్రంగా ఉంటారు, వద్దు ఇక్కడ, నువ్వు కొండ మీదకి రా అన్నాడు. ఏ కొండ మీదకి? సేనా ఊరేపు కొండ మీదకి రమ్మన్నాడు. ఊరేపు కొండ ఏంటంటే 3,000 అడుగులు ఎత్తున్నటువంటి కొండ మీద ఎన్నిసార్లు ఎక్కాడు, ఎన్నిసార్లు దిగాడు, ఎన్నిసార్లు ఏమండి? రమ్మన్నప్పుడల్లా పరిగెత్తున్నాడు మోషే. వెళ్ళిపోయి చెప్పుకో అంటే ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, కిందికి దిగి వచ్చి చెప్పినంత గుర్తుపెట్టుకున్నాడు, చెప్పినంత చెప్తున్నాడు మనుషులకి, ఇశ్రాయేలు ప్రజలకు. వాట్ ఏ గ్రేట్ మ్యాన్ మోసెస్ వాస్. ఎంత గొప్ప ప్రవక్త అండి మోషే.
దేవుని యొక్క వాక్యం ఉన్నది ఉన్నట్లుగా మనసులో పెట్టుకుని ప్రజలందరికీ 6 లక్షల జనాంగానికి కాల్బలానికి చెబుతున్నటువంటి మోషే ఎలాంటి వాడిగా ఎన్నుకున్నాడు తెలిసిన నన్ను ఎన్నుకుంటే మనం ఏం చేస్తామండి? ఒక మాట చెప్తే తిరగే చెప్తాం ఇంకో చోటకి వెళ్ళి. చెప్పింది చెప్తున్నట్టు అది 5 మాట్లాడడానికి నా గొంతు సాధం 6 లక్షల జనాంగంతో మాత్రం మాట్లాడుతున్నాడనండి. ఎలా మాట్లాడుతున్నాడండి? 6 లక్షల జనాంగంతో ఎంత గొంతు, ఎంత స్వరం, ఎంత శక్తి ఉండాలి మోషే. ప్రాక్టికల్గా ఆలోచించాలి మనం, క్రియారూపంగా ఆలోచించాలి మనం. దేవుడు తన యొక్క ఆత్మను పంపి నిన్ను ఎంత బలవంతుడిగా చేస్తే అంత మంది నడిపించగలగడానికి కావలసినటువంటి ఆత్మీయ శక్తి, శరీర శక్తి, బలము ఎలా ఇవ్వగలుగుతున్నాడు దేవుడిని. అలాగే రోజున అన్నం నీళ్లు తాకుండా ఉంటే ఎలా శక్తి వస్తుంది అని. నేను ఉపవాసం ఉన్నాను సార్ 6 రోజుల నుంచి అని మనం తీరా పడిపోయి అబ్బో ఎంత ఫీల్ అయిపోతా ఉంటాం. ప్రాణములో, జీవములో, శరీరంలో, ఆత్మలో, మనస్సులో ఎలాగో దేవుని యొక్క శక్తి మోషేలో అలుముకున్నది అని అంటే సంపూర్ణంగా దేవులో లీనమైపోయినటువంటి వాడు మోషే. కాబట్టి దేవుడు ఏ మాట పలికితే ఆ మాటను ఉన్నది ఉన్నట్లుగా ఆ 6 లక్షల జనాంగానికి ప్రత్యక్షంగా ప్రకటించినటువంటి వాడు మోషే భక్తుడు. నువ్వేం చెప్తున్నావు? దేవుని యొక్క ప్రసంగాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నీకు తెలిసినట్టు వేదాంతం మాట్లాడతావా? దేవుడు పలకమన్న మాట పలకాలి, దేవుడు చెప్పమన్న మాటే చెప్పాలి. తప్పు చేసినటువంటి వారిని ఖండించాలా అన్నప్పుడు ఎలా ఖండించాలో, ఏం చెప్పాలో అదే చెప్పాలి. శాస్త్రులారా, పరిసయ్యులారా, వేషధారులారా, వ్యభిచారులారా అని యేసుక్రీస్తు ప్రభు 25వ అధ్యాయం 24వ అధ్యాయం అలాగూ మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ హృదయంలో నరకబడినటువంటి వారే. పేతురు, పౌలు, శీలలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ ఎలా పశ్చాత్తపడి 3,000 మంది 5,000 మంది ఎలా పశ్చాత్తపడి మారుమనసు పొందారు అని అంటే, మీ యొక్క సేవలో ఎందుకు మారుమనసు పొందడం లేదు అని అంటే చెప్పమన్నది చెప్పట్లేదు. ఇది చాలా ఉన్నతమైనటువంటి సేవ, పరిశుద్ధమైనటువంటి సేవ. నిన్ను నీవు ప్రతిష్ఠించుకోవాలి. ఎలాగో? యూ షుడ్ డెడికేట్ యువర్ సెల్ఫ్ ఫర్ ది హోలీ సర్వీస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి సేవకు నిన్ను నీవు ప్రతిష్ఠించుకుని సేవ చేస్తే అప్పుడు దేవుని పరిశుద్ధాత్మ నీకు అనుగ్రహించినటువంటి వాడవై నీవు వాక్యం చెప్పేటప్పుడు, బోధించేటప్పుడు, సంఘం నడిపించేటప్పుడు, ఉపవాస ప్రార్థనలలో, ఉద్యోగ కూటములో దేవుడిని బలముగా వాడుకుని అనేక మంది రక్షణ పొందటానికి నీవే కారకుడు అవుతావు అన్నమాట. దేవుని నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఏంటి సార్ మీరు బైబిల్ కాలేజీ పెట్టారు, మేము నలుగురే వచ్చాము, ఊళ్ళందరూ రాలేదు ఏంటంటే ఒక్కడొచ్చినా చాలు. మోషే ఒక్కడే కదా, ఆయనకి అసిస్టెంట్ ఒక్కడే కదా. వాళ్ళ ద్వారానే వచ్చింది దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యము ఫలించింది. ఇప్పటికి 8,000 సంవత్సరంలో అయిపోయింది. ఇది ఒక 2,000 సంవత్సరం, 2,025 సంవత్సరాలు, అది ఒక 1,500 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 2000 అధిక 1,500 3,525 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని, ఆ మాటను ఈ రోజు కూడా జీవనటువంటి వాక్యముగా మనము చదువుతున్నాము, ధ్యానిస్తున్నాము. దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవిస్తున్నాం. ఆ రోజు పలికిన మాట, మోషేతో పలికిన మాట, నీతో పలికిన మాటను నువ్వు రాసుకొని సిద్ధం చేసి ఉంచుకోవాలి. నేను చెప్పే మాట నీకు అర్థమవుతుందా? నీకు ఇచ్చింది దేవుడు ఒకటే జీవితం, ఒకటే బ్రతుకు, ఒకటే జీవం. దేవుడు నీకు ఏదైతే ప్రత్యక్షత ఇచ్చాడో, ఏదైతే మాట్లాడాడో అది రాసుకొని పెట్టుకోవాలి రికార్డు. నీ తదనంతరం నీ సంతానం, నీ సంఘం, నీ విశ్వాసులు
దేవుడు నీ ద్వారా పలికిన మాటను బట్టి నెరవేర్చేటువంటి అనేక అద్భుత ఆశ్చర్య కార్యములు జరుగుతాయి. సంఘంలో జరుగుతాయి, నీ కుటుంబంలో జరుగుతాయి, నీ బిడ్డల జీవితంలో జరుగుతాయి, విశ్వాసుల జీవితంలో జరుగుతాయి. నీ ద్వారా దేవుడు ప్రవచించేటువంటి ప్రవచనములు జరుగుతాయి, నెరవేరుతాయి. కళ్ళారా చూస్తాం. అందరూ కట్టడం కాదు దేవుని ప్రవచనం అని అంటే, ఆత్మ రక్షణార్థమై నువ్వు చేసేటువంటి సేవ ఫలించాలి, అది ఫలించాలి. అందువల్ల దేవుడు నేను పిలిచాడు. అది నెరవేర్చబడాలంటే అయ్యో నేను మందిని కట్టుకోలేదే, 5,000 మంది రాలేదే, నాకు ఒక్కడు వచ్చినా చాలు, ఒక్కడు వచ్చినా చాలు. వారిలో ఒంటరైనటువంటి వాడు 1000 మంది అవుతాడు, ఎన్నికలైనటువంటి వాడు జనమవుతాడని దేవుని యొక్క వాక్యం 22వ అధ్యాయము యెషయా గ్రంథము 21వ అధ్యాయం 21వ వచనం చెప్తున్నారు దేవుడు. కాబట్టి రక్షించబడినటువంటి మనం, సేవకు పిలువబడినటువంటి మనము ఎప్పుడు కూడా నిరాశ పడకూడదు. దేవుడి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము, వాగ్దానాలని మనము పునికి పుచ్చుకొని వాటిని మన జీవితంలో నెరవేర్చేటువంటి విధానంగా మనము ఉండాలి అని అంటే, మనము ఈ ధర్మశాస్త్రాన్ని మనము రాత్రి మగళ్ళు దివారాత్రములు చదవాలి. ఇప్పుడు నేను చెప్పినట్టుదంతా కూడా బైబిల్ సిద్ధాంతంలో, బిబ్లియాలజీలో, అరగాల పుస్తకాల గురించి ఇంతవరకు మనం అర్థం చేసుకున్నాము. అక్షరార్థంగా మనం చదువుతామని అనుకున్నాము. ఉపమాన రీతిగా, అలంకార రీతిగా యేసుక్రీస్తు ప్రభు ఎలా చెప్పాడో అవన్నీ కూడా చదివి అర్థం చేసుకుని పాటించాలి. సంఖ్యాశాస్త్రంగా ఎలా చదువుకోవాలి అని అంటే, సంఖ్యాశాస్త్రంగా ఎలా చదువుకోవాలి, న్యూమరాలజికల్గా ఎలా మనం చదవాలి. సంఖ్యాశాస్త్రం ఎలా చదవాలి అని అంటే, ఆది కాండం ఎప్పుడు వచ్చింది, ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, దేని గురించి రాశారు, ఎవరు రాపించారు, ఇదంతా కూడా సంఖ్యాశాస్త్రంలోకి వస్తుంది. నిర్గమకాండం ఎవరు రాశారు, అది ఎప్పుడు రాశారు, ఎవరి గురించి రాశారు. అలాగే ద్వితీయోపదేశ కాండం వరకు కూడా ఇశ్రాయేలు యొక్క కనాను దేశంలో ప్రవేశించేంత వరకు జరిగినటువంటి సీనాయి అరణ్యంలో, సీనాయి పర్వతముల మీద మోషే ద్వారా దేవుడు పలికినటువంటి ప్రవచనములు ఎలా నెరవేరి అనేటువంటి అన్ని కూడా మనము ధర్మశాస్త్రులు అన్ని కూడా మనము చదువుకోవాలి. దానిని సంఖ్యాశాస్త్రము అని అన్నారు. ఆ తర్వాత ఏం జరిగింది, చారిత్రాత్మకంగా యెహోషువ గ్రంథం నుంచి మలాకి వరకు జరిగినటువంటి చరిత్ర ఎలా జరిగింది, ఏ రాజుల కాలంలో ఏ చరిత్ర జరిగింది, వారి మధ్యలో ఏ ప్రవక్తలు ఉన్నారు, యెహోవా దేవుని ప్రవక్తలు ఎలా ఉన్నారు, అన్యులు ఎలా ఉన్నారు, ప్రపంచం ఎలా నడిచింది అనేటువంటిది మలాకి వరకు ఉన్నటువంటి, అంటే 4000 సంవత్సరముల నుండి, క్రీస్తు పూర్వము 4000 సంవత్సరముల నుండి క్రీస్తు పూర్వం 430 సంవత్సరముల వరకు ఉన్నటువంటిది పాత నిబంధన గ్రంథము. మళ్ళీ చెప్తున్నాను నేను, క్రీస్తు పూర్వం 4000 సంవత్సరముల నుండి, అది రాస్తే బాగుంటుంది మీకు. ఈ సంఖ్యాశాస్త్రం గురించి, సంఖ్యాశాస్త్రంగా చేయాలి అంటే ఇప్పుడు ఏం చెప్పాను నేను మీకు, ఏం చెప్పాను చివరిలో, సృష్టి 4000 క్రీస్తు పూర్వము 4000 సంవత్సరముల నుండి క్రీస్తు పూర్వము 430 సంవత్సరముల వరకు. ఇది ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధన గ్రంథం.